అయ్యో ఈ బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్ చేసినా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క సేల్ కూడా అట్లా ఒక్క కస్టమర్ అని చూద్దామంటే ఒక్క కస్టమర్ కూడా రావట్లేదు. ఏమైంది సతీష్? ఏం లేదు సార్, ఈ షాప్ మొత్తం కొత్తగా పెట్టిన, మొత్తం నా ఉన్న డబ్బులన్నీ దీని మీద ఇన్వెస్ట్ చేసేసిన. మొత్తం ఈ మంచిగా చేయాలని చెప్పేసి మార్కెటింగ్ కూడా మొత్తం బ్యానర్లు కట్టిన, పాంప్లెంట్ కూడా రోజు పాంప్లెంట్ వేస్తున్నా పొద్దుగాల. ఒక్కరు రావట్లేదు, ఒక్క సేల్ కూడా కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మీరు ఈ 4 సేల్స్ స్ట్రాటజీస్ ఫాలో అవుతే మీ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. అవునా? ఏంటవి? మీరు కూడా ఇలాగే మీ బిజినెస్ లో వెనుకబడి ఉన్నారా? మీ బిజినెస్ ఎలా గ్రోత్ చేయాలో తెలియక సతమతం అవుతున్నారా? ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పవర్ఫుల్ సేల్ స్ట్రాటజీస్ ఫాలో అయితే మీ బిజినెస్ లో కూడా గ్రోత్ ను మీరు చూస్తారు. కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, టార్గెట్ ఎందుకు అంటే మనం ఏదైతే ప్రోడక్ట్ని చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ని రీచ్ అవ్వాలి, జనాలకి వెళ్ళాలంటే మనం అంటూ ఒక టార్గెట్ పెట్టుకుంటేనే మన వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళగలం. సో ప్రతి ఒక్క బిజినెస్ వాళ్ళ దాంట్లో చేయాల్సింది, బిజినెస్ పర్సన్ చేయాల్సింది మన ప్రోడక్ట్ని ఎంతైతే సేల్ చేయాలనేది ఒక కంపల్సరీ ఒక టార్గెట్ అనేది మనం ఖచ్చితంగా పెట్టుకోవాలి. అలా టార్గెట్ పెట్టుకున్నప్పుడే మన ప్రోడక్ట్ అనేది ఇంకా ఎక్కువగా సేల్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. సో కమింగ్ టు ద సెకండ్ పాయింట్ ఏంటంటే రెవెన్యూ. మనం సేల్ చేస్తున్న ప్రోడక్ట్కి మనం ఎంత రెవెన్యూ అయితే తీసుకుంటున్నామో, ఇప్పటి వరకు అయిన దానికి టార్గెట్ పెట్టుకోక ముందుకు జరిగిన రెవెన్యూ కానివ్వండి, మనం తీసుకునే ఇన్కమ్ కానివ్వండి, ఇప్పుడు మనం టార్గెట్ పెట్టిన తర్వాత ఒక రెవెన్యూ అనేది ఫిక్స్ చేసుకొని ముందుకెళ్తే ఆటోమేటిక్గా టార్గెట్ ఎలాగైతే రీచ్ అవుతామో రెవెన్యూ అనేది కూడా అలాగే జనరేట్ అవుతుంది. కమింగ్ టు ద థర్డ్ పాయింట్, మన వ్యాపారాన్ని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే కాకుండా బయట ప్రపంచానికి కూడా తెలియాలంటే మనకున్న ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, ఇంకా అదర్ ఆప్షన్స్ ఏదైతే ఈ కామర్స్ ఉంటుందో వాటి ద్వారా మన బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడం వల్ల ఇంకా మన బిజినెస్ గ్రోత్ అయ్యి చాలామందికి మన బిజినెస్ అనేది తెలుస్తుంది. మనకు కూడా కస్టమర్స్ చాలామంది అప్రోచ్ అవుతారు, మన సేల్స్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో ఫోర్త్ పాయింట్ వచ్చేసి, మనము ఏదైతే ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ తీసుకొని టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ ప్రకారంగా వీక్లీ వన్స్ ఒక రివ్యూ చేసుకోవడం. మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యామా, మనం అనుకున్న రెవెన్యూ జనరేట్ అయ్యిందా, మనం అనుకున్న కస్టమర్స్ మనకు రీచ్ అయ్యారా, ఏదైతే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం బిజినెస్ని ఎక్స్పాండ్ చేసామో దాని ద్వారా మనకి ఏదైనా కస్టమర్స్ ఇంకా ఎక్కువ అయ్యారా లేదా, ఇప్పుడున్న బిజినెస్ కంటే కూడా ఇప్పుడు గ్రోత్ అయిందా లేదా అనేది మనం ఎవ్రీ వీక్ వన్స్, ఒక వీక్ ఒకసారి కానివ్వండి, 15 డేస్కి ఒకసారి కానివ్వండి, నెలలో కనీసం మనం ఒక 3 to 4 టైమ్స్ రివ్యూ చేసుకుంటూ ఉంటే తప్పకుండా మన బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది. ఈ 4 పాయింట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా బిజినెస్లో ముందుకెళ్తాము. ఫస్ట్ వచ్చేసి మనము బిజినెస్కి ఒక టార్గెట్ పెట్టుకోవడము, రెండోది వచ్చేసి మన రెవెన్యూ ఎంత జనరేట్ చేయాలనేది మనం ఒకటి ఫిక్స్ అవ్వడము, థర్డ్ వచ్చేసి మన బిజినెస్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంత ఎక్కువ అయితే అంత మన బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం, ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ థర్డ్ పాయింట్లో కరెక్ట్గా మనం ముందుకు వెళ్తున్నామా లేదా అనేది రివ్యూ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం రాజ్ కుమార్ సేల్స్ గ్రోత్ స్ట్రాటజిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.